హలో ఎవ్రీవన్. ఇవాళైతే బోర్ కొడుతుంది, అందుకే షాపింగ్‌కొచ్చాను. వీకెండ్, మంత్ స్టార్ట్, మరొచ్చిన శాలరీ అంతా అయిపోవాలి కదా! నార్మల్‌గా అమ్మాయిలంటే షాపింగ్ గంటలు గంటలు పడుతుంది అంటారు కదా! బట్ నేనంత టైం తీసుకోను. మాక్సిమం 15-20 మినిట్స్ అంతే. 10 మినిట్స్ అలా స్కాన్ చేసి 2 డ్రెసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. నా షాపింగ్ కూడా త్వరగా అయిపోయింది. బిల్లింగ్ దగ్గరికి కూడా వచ్చి బిల్లింగ్ చేపిచ్చా. కవర్ మాత్రం తీసుకోలేదు. ఫుల్ ఎండలున్నాయి. బయటైతే కోకోనట్ వాటర్ కనిపించింది. అందుకే మంచిగా ఒక కోకోనట్ వాటర్ తాగేసి మళ్ళీ రిటర్న్‌లో లైఫ్ స్టైల్‌కెళ్ళాను. ఏమైనా నచ్చుతాయేమో అని చెప్పి. బట్ నాకైతే ఏం నచ్చలేదు. ఇంక ఇంటికొచ్చేసా. 2000కి షాపింగ్ చేశా గానీ 10 రూపీస్ ఇచ్చి కవర్ మాత్రం కొనం మేము. అలా ఉంటది మాతో. రిటర్న్‌లో లియో కోసం అని చెప్పి చికెన్ తీసుకొనొచ్చా. మా ఇంటికి చికెన్ తెచ్చి 1 మంత్ అయింది. బర్డ్ ఫ్లూ వల్ల కాదు, మాఘమాసంలో మా ఇంట్లో చికెన్ చేయరనమాట. 1 మంత్ అయింది మా లియో గాడు చికెన్ తిని. వాడికి అర్థమైందో ఏంటో చికెన్ తెచ్చా అని చెప్పి కిచెన్ బయటే వెయిట్ చేస్తున్నాడనమాట. లియోకి చికెన్‌లోకి నేను పెద్ద మసాలా ఏం వేయను. జస్ట్ పసుపు వేసి బాయిల్ చేస్తా. చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా వైట్ రైస్‌లో కలిపి పెడుతున్నా. వీడి ఆవేశం చూడండి. చికెన్ రైస్ పెడుతున్నానని చెప్పి ఎంత రెడీగా వెయిట్ చేస్తున్నాడో తినడానికి. యాక్చువల్లీ మా వాడికి ముక్కలేనిదే ముద్ద దిగదు. మరి 1 మంత్ ఎలా ఉన్నాడు తినకుండా అనుకుంటున్నారా? అంత సీన్ లేదు. బయట కర్రీ ప్యాకెట్స్ దొరుకుతాయి, వాటిలతో తిన్నాడు. లేకపోతే అసలు నార్మల్ వెజ్ ఫుడ్ పెడితే అస్సలు తినడు. మీ దగ్గర కూడా ఎవరి దగ్గరైనా షిజు ఉందా? అది వెజ్ ఫుడ్ తింటుంటే ఏం పెడుతున్నారో నాకు కూడా చెప్పండి. సీ యూ ఇన్ నెక్స్ట్ స్టోరీ. బాయ్ బాయ్.